అందరికీ నమస్కారం అండి. మన గుంటూరు జిల్లాలో సెన్సస్కి సంబంధించి మనకి ప్రభుత్వం నుంచి ఏవైతే ఆదేశాలు వచ్చాయో ఆ షెడ్యూల్ ప్రకారం సెన్సస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము జిల్లాలో ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ వాళ్ళ అపాయింట్మెంట్, అదేవిధంగా వాళ్ళ ట్రైనింగ్ యాక్టివిటీస్ కూడా మనము మేజర్గా అన్ని ట్రైనింగ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అయితే గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి. మనకి ఈరోజు నుంచి 16వ తారీఖు నుంచి ఈ నెలాఖరి వరకు 30th వరకు మనము సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాక్టివిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాక్టివిటీ అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ని ఎక్కడ ఉంది అండ్ వాళ్ళ సొంత డీటెయిల్స్ని ఎన్యూమరేషన్లో యాడ్ చేసుకునే ఒక అవకాశం. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం ద్వారా మనకి మే 1వ తారీఖు నుంచి మే నెలాఖరి వరకు జరగబోయే హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ సెన్సస్ యాక్టివిటీలో ఈ వివరాలు ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటిని వెరిఫై చేసుకోవటం, తద్వారా సెన్సస్ ప్రక్రియని మనము బెటర్ యాక్యురసీతో అదేవిధంగా వేగవంతంగా కూడా మనం పూర్తి చేయగలుగుతాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 15 రోజులు కూడా డే వైజ్ క్యాంపెయిన్ మనకి సెన్సస్ నుంచి ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారము ఈ రోజు నుంచి 16th ఏప్రిల్ నుంచి ఈ నెలాఖరి వరకు ప్రతిరోజు డే వైజ్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో ముందుగా ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తోటి, అదేవిధంగా ఇతర చార్జ్ ఆఫీసర్స్ తోటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క రిజిస్ట్రేషన్, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. 17వ తారీఖున అందరూ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మరియు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ టేకప్ చేయడం జరుగుతుంది. 18వ తారీఖున ప్రముఖ పర్సనాలిటీస్, సెలబ్రిటీస్ అవ్వచ్చు, పద్మ అవార్డీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఇతర సెలబ్రిటీస్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ 18th ప్లాన్ చేయడం జరిగింది. 19వ తారీఖున సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా గ్రూపులతోటి మనము డిఆర్డిఏ మరియు మెప్మా సిబ్బందితో ఫస్ట్ డ్రైవ్ 19th ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్ అందరితో కూడా ఫస్ట్ డ్రైవ్ మనకి 20వ తారీఖున ప్లాన్ చేయడం జరిగింది. 21వ తారీఖున అన్ని ప్రభుత్వ ఎంప్లాయీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరివి కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 22వ తారీఖున కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ పైన దృష్టి పెట్టడం జరుగుతుంది. 23rd మనకి విమెన్, ఎస్పెషలీ అంగన్వాడీ సెంటర్స్ అవ్వచ్చు, విమెన్ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్, ప్లాట్ఫామ్స్ ఏవైతే మనకి అవైలబుల్ ఉన్నాయో వాటిపైన 23వ తారీఖున ఫోకస్ పెట్టడం జరుగుతుంది. 24వ తారీఖున మనకి వీక్లీ మార్కెట్స్ కానీ ఇతర స్పెసిఫిక్ ఏరియాస్, కామన్ పబ్లిక్ ఏరియాస్లో ఈ అవేర్నెస్ని తీసుకొచ్చి సెల్ఫ్ ఎన్యూమరేషన్ పైన దృష్టి పెట్టడం జరుగుతుంది. 25వ తారీఖున వేరియస్ సివిల్ సొసైటీ గ్రూప్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, అర్బన్ ఏరియాస్ పైన దృష్టి పెట్టి ఆ రోజు 25వ తారీఖున సెల్ఫ్ ఎన్యూమరేషన్ టేకప్ చేయడం జరుగుతుంది. 26వ తారీఖున సెన్సస్ 5K రన్ మన జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. 27వ తారీఖున ఇండస్ట్రియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డ్రైవ్, ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ఏరియాస్, బ్యాంక్స్, పిఎస్యూస్ మరియు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖున డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అది సెకండ్ డ్రైవ్ టేకప్ చేయడం జరుగుతుంది. 29వ తారీఖున పోలీస్ పర్సనల్ పైన స్పెషల్ డ్రైవ్ అండ్ అదేవిధంగా 30వ తారీఖున ఎన్ఆర్ఈజిఎస్ వర్కర్స్కి రెండవ డ్రైవ్ 30వ తారీఖున టేకప్ చేయడం జరుగుతుంది. సో మన గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, జిల్లా కలెక్టర్గా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీరందరూ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాక్టివిటీని ఈ నెక్స్ట్ 1 వీక్ నుంచి 15 days లోపల కంప్లీట్ చేసుకున్నట్లయితే మన జిల్లాలో ఈ సెన్సస్ యాక్టివిటీ, డోర్ టు డోర్ సెన్సస్ ఎన్యూమరేషన్ అనేది మనకి 1వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆ 1వ తారీఖు నుంచి మొదలైనప్పుడు మనం బెటర్ యాక్యురసీతో, అంటే ఎటువంటి పొరపాట్లు లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని అదేవిధంగా వేగవంతంగా ఇచ్చిన టైమ్ లైన్స్కి లోపలే మనం దాన్ని అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి.
దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అండ్ దానికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేయటం ఏంటంటే, దీనిపైన ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మీరు కూడా సాయం చేసి మీరు కూడా ఆ అవేర్నెస్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి సెన్సస్ నుంచి డైరెక్షన్స్ ఏ విధంగా ఇచ్చారంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెట్ ఆఫ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేయడం జరిగింది. సో కాబట్టి దీనికి సంబంధించిన అవేర్నెస్ పోస్టర్స్ కానీ ఇవన్నీ జిల్లాలో హోర్డింగ్స్ రూపంలో, అదేవిధంగా నోటీస్ బోర్డ్స్లో వీటన్నిటిలో కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్వర్ణగ్రామ స్వర్ణ వార్డ్ కార్యాలయాల్లో కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ పోస్టర్స్ మన సచివాలయాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా ప్రజలకి అవగాహన వస్తుందండి. తప్పకుండా అండి. ఆ రోజున మనకి ఒక డేట్ కూడా ఇచ్చున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ 25th. ఈలోపు ఒకసారి ఈ ఎన్జిఓస్ని తర్వాత సివిల్ సొసైటీస్తో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజున వాళ్ళపైన దృష్టి పెట్టిన రోజున వాళ్ళ పూర్తి సహకారంతో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అది కూడా ప్లాన్ చేస్తాం. తప్పకుండా అన్ని అసోసియేషన్స్ని కూడా వీ విల్ ఇన్వాల్వ్ దెమ్. దిస్ ఈజ్ అ వెరీ కాంప్రిహెన్సివ్ యాక్టివిటీ అండ్ అందరినీ కూడా క్రోడీకరించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇంక్లూజివ్గా ముందుకు వెళ్ళాలనేది మనకి రాష్ట్రం నుంచి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏం లేదండి, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఖచ్చితంగా ఒకటే బిల్డింగ్లో కూడా ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో బార్ ఆర్ రిస్ట్రిక్షన్ సేయింగ్ దట్ ఈ పలానా లొకేషన్లో పెడితే ఇంకా అక్కడ చేయకూడదు అనేది లేదండి. ఎందుకంటే యాజ్ ఎ సిస్టమ్ పరంగా ఇట్ ఈస్ డిజైన్ లైక్ దట్. ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి, గ్రూప్ హౌసింగ్ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా అకామిడేట్ చేసుకునే విధంగానే దీన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది బోత్ యాప్ ఉంది, అదేవిధంగా మనకి పోర్టల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండిట్లో కూడా మనము సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అవును, తీసుకుంటుంది. అంటే వాళ్ళ ఇంటి అడ్రస్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ కోసం క్యాప్చర్ చేస్తుందండి. అడుగుతుందండి. నేను కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఇందాకే పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు అదేనండి, అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసింది ఈజ్ నాట్ ఫుల్ అండ్ ఫైనల్. రేపు పొద్దున ఎన్యూమరేషన్ ఆఫీసర్ ప్రతి ఇంటికి వెళ్తారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నా చేసుకోకపోయినా వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెరిఫై చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ బికాజ్ సిటిజన్స్ తమ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసే అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పులు తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక బేస్ డేటా అనేది ఉంటుంది, దాని మీద వెరిఫై చేసుకోవడం, తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయడం ఎన్యూమరేటర్కి ఈజీ అవుతుంది. దట్ ఈస్ ది ఐడియా. ఏదండి, మైగ్రెంట్స్కి సంబంధించి కూడా ఎవరైతే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అక్కడ టేకప్ చేయమని క్లియర్ కట్గా మనకి ఇచ్చారు. సో దే హ్యావ్ 2 ఆప్షన్స్. ఏదర్ వాళ్ళు ఎక్కడ వెళ్ళారో అక్కడన్నా ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఆ ఎన్యూమరేషన్ జరిగే టైంకి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ పలానా హౌస్లో అవైలబుల్ ఉంటే అక్కడ కూడా ఎన్యూమరేషన్ చేస్తారు. సో అయితే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇంక్లూజివ్గా వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ జరిగేటట్టు చూసుకోవాల్సిన రిక్వెస్ట్ మేము చేస్తున్నాము. సో దట్ నో బడీ షుడ్ బి లెఫ్ట్ అవుట్. అంటే అదేనండి, మనకి సైబర్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి డెసిగ్నేటెడ్ వెబ్సైట్స్ ఏంటి అనేది ప్రభుత్వం నుంచి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, ప్రెస్కి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా దీన్ని విస్తృతంగా ప్రమోట్ చేయబోతున్నాం. సో యాజ్ లాంగ్ యాజ్ మనకి అఫీషియల్ ఛానల్స్ నుంచి వచ్చిన లింక్ని వినియోగించి అగైన్ ఇక్కడెక్కడా కూడా సెన్సస్ వాళ్ళు
ఒక ఇండివిజువల్ పర్సనల్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఓటీపీలు కానీ, ఓటీపీ అంటే ఓన్లీ లాగిన్ కోసం అడుగుతుందే తప్ప బ్యాంక్కి సంబంధించిన వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అవి ఎవరు అడగరు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. ఏదైనా లింక్ వాడి వాళ్ళు బ్యాంక్ వివరాలు అడుగుతున్నారంటే అది చూసుకొని చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఉందా, అడుగుతున్నారా? ఓకే. ఇంకొకటండి, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సెన్సస్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ హ్యాపెన్స్ అట్ ఎ రెగ్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. దీని పర్పస్ కూడా ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్. దీనివల్ల ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో నష్టం జరుగుతుంది, ఏదో కార్యక్రమాలకి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఇన్ఎలిజిబుల్ చేయటం అనేది ఉండదు. అది ఖచ్చితంగా లేదు. అలాంటి అపోహలు ఎవరూ పెట్టుకోవద్దు. దయచేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం రాష్ట్రానికి, అదేవిధంగా కంట్రీకి కూడా మనం కరెక్ట్ ఒక మంచి డేటాబేస్ని ఇవ్వగలుగుతాం. దాన్ని బట్టి పాలసీ పరంగా ప్రభుత్వం తీసుకురావాల్సిన మెజర్స్లో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అంతే తప్ప ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఆధారం చేసి ఏదో స్కీమ్కి ఎలిజిబుల్ చేయటం, ఇన్ఎలిజిబుల్ చేయటం అనేది ఉండదండి. అంటే ఇప్పుడు డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ఇప్పుడు జరగట్లేదండి. అది మే 1 నుంచి జరుగుతుంది. ఆ టైంకి ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలనే ఇన్ఫర్మేషన్ మేము సబ్సిక్వెంట్గా ఇస్తాము. బట్ ప్రస్తుతానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్కి ఇవ్వవలసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. అంత మటుకు చాలు. ఐ థింక్ అన్నీ కూడా 100% మ్యాండేటరీ పాయింట్స్ లేవు. కొంత ఇన్ఫర్మేషన్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఆప్షనల్ ఇన్ఫర్మేషన్. బట్ అయితే ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీలైనంత కంప్లీట్గా ఇవ్వగలిగితే మనకి డేటా క్యాప్చరింగ్ ప్రాపర్గా ఉంటుంది. సో దట్ రేపు పొద్దున ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో కానీ ఫర్ ఫార్ములేషన్ అండ్ యూజింగ్ ఆఫ్ దిస్ సెన్సస్ డేటా ఇట్ విల్ బి ఫార్ మోర్ ఎఫెక్టివ్. ఆ ఉద్దేశంతో ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇచ్చే ఇన్ఫర్మేషన్ పూర్తిగా, సంపూర్ణంగా, కరెక్ట్గా ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. లేదండి, అదేమి లేదు. రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఇలాంటి అపోహలు ఏదైనా మీ తరపు నుంచి కూడా క్లారిఫై చేయండి. లేదండి అలాంటిది, అందుకనే ఐఎమ్ క్లారిఫైయింగ్ ఇట్. ఈ క్యాప్చర్ చేసే డేటాని ఇట్ విల్ బీ మెయింటైన్డ్ విత్ సర్టెన్ శాంక్టిటీ. ఈ ఇన్ఫర్మేషన్ ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. దీన్ని చాలా జాగ్రత్తగా మనకి నిర్దిష్టమైన రూల్స్ ప్రకారం దీన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా ఈ ఇన్ఫర్మేషన్ని వాడి ఏదో ఇన్ఎలిజిబుల్ వాళ్ళని ఎలిజిబుల్ చేయటం, ఎలిజిబుల్ నుంచి ఇన్ఎలిజిబుల్ చేయటం డిఫరెంట్ స్కీమ్స్కి, పాలసీలకి అది ఉండదు. ఓకే, అది జిల్లా యంత్రాంగం నుంచి మేము చెప్పడమే కాదు, మీడియా వాళ్ళు, ఎందుకంటే యూ హ్యావ్ ఎ ఫార్ డీపర్ రీచ్ అమాంగ్ పీపుల్. మీరు రాసే ప్రతి అక్షరానికి చాలా విలువ ఉంటుంది. మీ తరపు నుంచి కూడా మీరు ఇది క్లారిఫై చేయగలిగితే ప్రజలకి అవగాహన పెరుగుతుంది. అపోహలు లేకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మనం క్యాప్చర్ చేయగలుగుతాం.